సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏఐసీసీ ఢిల్లీలో రాష్ట్రంలో పాలనపై రివ్యూ చేపట్టింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన మంత్రులు, కీలక నేతలు పాల్గొన్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు తీరును హైకమాండ్ విశ్లేషిస్తోంది. ముఖ్యంగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలు మిగిలిన 3 ఏళ్ల కాలానికి దిశానిర్దేశం చేస్తున్నారు. మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో ప్రాథమిక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. నైని, బొగ్గుగని టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి హైకమాండ్కు వివరణ ఇవ్వనున్నారు. సీనియర్ నాయకులు, మంత్రుల మధ్య తలెత్తిన విభేదాలు, పార్టీ ఫిరాయింపుల విషయంలో పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న అసంతృప్తిని పరిష్కరించడంపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఓ నివేదికను ఇప్పటికే సమర్పించారు. ఏఐసీసీ సమావేశానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వంలోని అంతర్గత విషయాలపై చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు ఈ సమావేశంలో చేరారు. మరోవైపు ఇదే భేటీలో తెలంగాణ కేబినెట్ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.